బ్రేక్ న్యూస్ చూస్తున్న మడకశిర నగర పంచాయతీలో వైసీపీకి చెందిన చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. మడకశిర నగర పంచాయతీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 14 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా స్వచ్ఛందంగా పట్టణ 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజుకు మద్దతుగా నిలిచారు. ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 6 వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంలో కౌన్సిలర్లతో పాటు నరసింహరాజుకు స్థానిక ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు మద్దతు తెలిపారు. మొత్తం 15 మంది మద్దతుతో మడకశిర నగర పంచాయతీపై పసుపు జెండా రెపరెపలాడింది. మడకశిర నగర పంచాయతీ టీడీపీ ఖాతాలో చేరడం పట్ల నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు. అనంతపురం జిల్లాలో మరో మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరిందని చెప్పచ్చు. ఇప్పటికే హిందూపురంతో పాటు కదిరి మున్సిపాలిటీలు వైసీపీ నుంచి టీడీపీలు కైవసం చేసుకోగా మళ్ళీ తాజాగా ఇవాళ కూడా మడకశిర నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ గెలిచినటువంటి స్థానాలన్నింటినీ కూడా కైవసం చేసుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మడకశిర స్థానాన్ని కూడా టీడీపీ తన ఖాతాలోకి వేసుకుంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దగ్గర ఉండి కూడా వ్యవహారాన్ని అంతా కూడా చక్కబెట్టారు. ఇవాళ అవిశ్వాసానికి తీర్మానానికి నోటీస్ ఇవ్వగా మొత్తం కౌన్సిల్ అందుకోసం సపరేట్ గా కౌన్సిల్ సమావేశమైంది. ఈ సమావేశంలో మొత్తము 2021 ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకు గాను మొత్తం అప్పుడు 15 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అయితే 5తో సరిపెట్టుకున్నటువంటి టీడీపీ ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ 2 స్థానాలను కూడా దక్కించుకోబోతుంది. అయితే 15 మంది వైసీపీలో ఉన్నటువంటి సభ్యులు ఇవాళ 9 మంది టీడీపీలోకి చేరారు. వాటితో పాటు 5 మంది సభ్యులు కలిపి 14 మంది ఇవాళ సమావేశానికి హాజరయ్యారు. 15 మందిలో ఉన్నటువంటి మిగిలిన 6 మంది సభ్యులు వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. అయితే దీనికి కోరం ఉండటం వల్ల ఒక ఆప్షన్ సభ్యులు తర్వాత ఒక ఎమ్మెల్యే కూడా రాజు ఈ సమావేశానికి హాజరై కోరం ఉండడంతో సమావేశాన్ని ప్రొసీడింగ్ అధికారి పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ అవిశ్వాస తీర్మానంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నటువంటి లక్ష్మీ నరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి ఇద్దరు కూడా పదవులను కోల్పోయారు. అవిశ్వాసం నెగ్గడంతో వీళ్ళు ఇద్దరు కూడా పదవులు కోల్పోయినట్టుగా ప్రొసీడింగ్ ఆఫీసర్ ప్రకటించారు. మరి తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ని ఎప్పుడు ఎన్నుకుంటారనేది దీనికి ప్రత్యేకంగా మళ్ళీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మరి కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవాల్సి ఉంది. అయితే దీంతో ఇక్కడ చాలా ఉద్కంఠ పరిస్థితి నెలకొంది. మడకశిరలో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. సమావేశం అయితే ప్రశాంతంగానే ముగిసిందని చెప్పేసి మరో కొద్ది రోజుల్లో కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ని ఎన్నుకుంటారని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫీసర్ ప్రకటించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు.